శివుణ్ణి తలుచుకోగానే మీకు ముందుగా గుర్తొచ్చే కీర్తన గాని పాట గాని ఏమైనా ఉన్నాయా? శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. మాళవిక ఒక మాట ఉంది, అంటే ఉపవాసం కూడా చేస్తాము, సైంటిఫిక్ గా కూడా దానికి ఒక రీజన్ ఉంది అని చెప్పి. మాళవిక లాంటి వాళ్ళకి, అంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఉపవాసం గురించి తెలిసిన విషయం అది బేసిక్ గా, అంటే సైంటిఫిక్ రీజన్ ఇయర్లీ వన్స్ ఒకసారి ఉపవాసం చేస్తే హెల్త్ కి కూడా మంచిది అనేది. కానీ శాస్త్రీయంగా కూడా సాంప్రదాయబద్ధంగా కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. మీరు చెప్తారా దాని గురించి? అంటే అది కూడా ఈక్వల్ టు సేమ్ ఈ రీజనే, కాకపోతే వీళ్ళు ఇలా చెప్తున్నారు. మీ పద్ధతిలో మీరు చెప్పండి. ఇప్పుడు ఉపవాసం చేయడం అంటే మన శరీరానికి మంచిది అని మన పెద్దవాళ్ళు కూడా, పూర్వీకులు కూడా అదే చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు మనం సైంటిఫిక్ రీజన్ అని ఇలా ఎప్పుడు చేయని వాళ్ళు సంవత్సరానికి ఒక్క రోజైనా చేయాలి అన్నది ఒక. కానీ శివరాత్రి రోజున ఉపవాసం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఏంటి ఈ శివరాత్రి రోజు ఉపవాసం దేనికి అని అంటే, భగవంతుని ఇప్పుడు బాగా తిన్నాం అనుకోండి నిద్ర వస్తుంది. వెంటనే ఫస్ట్ వచ్చేది నిద్ర, ఉపవాసం తోడు. ఓకే, సో ఏంటి మీకు బాగా తింటే నిద్ర వస్తుందా? కొంచెం అది మధ్యాహ్నం యాక్చువల్లీ క్లాస్ ఉంటుంది, నాకు బాగా తిన్నాక అసలు క్లాసే విన్నాను నేను. సాధ్యం కదా. సో జాగరణ చేస్తున్నారు కదా, అంటే ఉపవాసం ఒకటేనా జాగరణ కూడా? 6 years నుంచి చేస్తున్నా, జాగరణ కూడా చేస్తున్నా. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? యా, పాడుతూ ఉంటాను నేను వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి. రాత్రి అంటే వింటారు కదా జనాలు, సో ఎక్కువగా శివుడి కీర్తనలు వినడానికి ఇష్టపడతారు ఆ రోజు. సో వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి పాడుతూ ఉంటాను. సో అలా నాకు కష్టంగా అనిపించదు జాగరణ చేయడం. ఎప్పటి నుంచి మాళవిక, అంటే ఈ ప్రాసెస్ నేర్చుకుంటున్నప్పటి నుంచినా ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారా? అంటే వేరే ప్లేసెస్కి వెళ్ళి పాడటం, భక్తి గీతాలు పాడటం ఇలాంటివి? నేను చాలా చిన్న వయసులోనే స్టార్ట్ చేశాను పాడడం. నా ఫస్ట్ ప్రోగ్రామ్ వెన్ ఐ వాజ్ లైక్ 8-9 years ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను ఇవ్వడం స్టేజ్ పర్ఫార్మెన్సెస్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ అవ్వాలి. జ్యోతి గారు, మీరెలా చేసుకుంటారు శివరాత్రి? శివరాత్రి ప్రొద్దున అన్ని పనులు చేసుకొని, పూజ చేసుకొని, అభిషేకం అవి, ఇంకా నైట్ అంతా భగవంతుని ఎక్కువ టీవీకే భక్తి టీవీ ఫుల్ తెల్లార్లు ఉంటుంది. అదేంటండి చక్కగా పాటలు పాడుతున్నారు మీరు? అంటే నేనంటే వెళ్ళిపోతాను, ఇంట్లో అయితే అదే కదా. నేనంటే గుడిలోకి వెళ్తాను, గుడిలో పాటలు పాడుకుంటూ ఉంటాము, అలా జాగరణ అయిపోతుంది. ఇంతకు ముందు మీరు అన్నారు కదా టీవీ చూస్తూ గడిపేస్తారు అని చెప్పి. జాగరణ చేసినప్పుడు నైట్ టైం, ఎస్పెషల్లీ నైట్ టైం చాలా మంది టీవీ చూస్తూ జాగరణ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? టీవీ చూడడం తప్పు కాదు, టీవీలో ఎలాంటి చూడాలో అలాంటివి చూస్తే పర్లేదు. వేరే ఎంటర్టైన్మెంట్ కోసం ఏవో మూవీస్ చూడడం తప్పు. భక్తి మూవీస్ ఇప్పుడు అప్పటి నుంచి చాలా వరకు ఓల్డ్ మూవీస్, దక్షయజ్ఞం ఇలాంటివన్నీ వేస్తారు. అవి ఎన్నిసార్లు చూసినా చూడవద్దు అవుతుంది. ఆ చిన్నప్పటి నుంచి అలా గుర్తుండిపోయాయి ఆ మూవీస్, ఎందుకంటే టీవీ చూడడం వల్ల. అంటే ఇప్పుడు టీవీలు వచ్చాయి కాబట్టి టీవీ చూస్తూ టైం పాస్ చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే. అంతకు ముందు పంచాక్షరి నామం జపిస్తూనే జాగరణ హరికథలు చెప్పుకునేవారు. శివుని గురించి మొత్తం స్టోరీ, కళ్యాణాలు జరిపిస్తూ ఉంటారు శివుడికి, అక్కడికి వెళ్ళిపోతారు. ఏదో ఒక జాగరణ అయితే కంపల్సరీ. సో మాళవిక చాలా చక్కగా పాటలు పాడుతున్నారు, అండ్ శివరాత్రి రోజున ఎస్పెషల్లీ వెళ్ళి అందరికి జాగరణ సమయంలో పాటలు పాడి వినిపిస్తున్నారు. సో ఈ రోజు కూడా చాలా మంది జాగరణ చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం ఒక పాట. ఓకే. ఆనతి నీయరా హరా సన్నుతి సేయరా
చేరగా సమ్మతినీయరా దొరా సన్నిధి చేరగా ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతినీయరా దొరా సన్నిధి చేరగా ఆనతినీయరా హరా నీ ఆనలేనిదే గ్రహింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగ మాయతో మురారి దివ్య పాలనం పశుపతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై కదులునుగా సదా సదా శివ ఆనతి నీయరా హరా నిని సని పని పమగ సగా ఆనతి నీయరా అచలనాథ అర్చింతునురా ఆనతి నీయరా శంకర వెంకింతపురా వంక జాబిలిని గడను ముడుచుకొని విసపు నాగులను కంక నెత్తుకొని నిలకడ మెరుగని గంగ నీలియే వంకలేని నా వంక నొక్క కడగంటి పూపు పడ నీయవేమిని ఇంకరుడిక సేవించుకొందురా. కళ్యాణం జరిగిన చోటకి మీరు వెళ్ళి కీర్తనలు పాడటం ఇలాంటి ఏమైనా చేశారా? ఓన్లీ జాగరణ టైంలో వాళ్ళకి ఆ నీరసం పోగొట్టడానికి మాత్రమేనా? అలే గుడికి వెళ్ళి పాడాను నేను ఒక 2 సార్లు. రాత్రి జాగరణ చేసేటప్పుడే అందరినీ పిలిచి పాడించారనమాట. సో ఆ రోజు నేను అక్కడ పాడినప్పుడు నాకు తెలిసింది ఇలా శివుడు పార్వతికి కళ్యాణం చేస్తారు నడుస్తుంది అక్కడ అని. సో వెళ్ళి దర్శనం చేసుకొచ్చాను నేను. సో మాళవిక చెప్పినట్లు కళాకారులందరూ కూడా ఇలాంటి కొన్ని ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళ కళల్ని ప్రదర్శించడం చేస్తూ ఉంటారు. మీరు కూడా గుడికి వెళ్ళి భజనలు చేయడం ఇలాంటివని చెప్పారు. ఎటువంటి భజనలు చేస్తారు? అంటే శివరాత్రి కాబట్టి శివుడిది ఒక్కటే కాకుండా అన్ని దేవుళ్ళవి పాడుతూ ఉంటాం. మామూలుగా అన్నమాచార్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు, అలా అన్ని. అన్నమాచార్య కీర్తన పాడతారా మా కోసం ఒకటి? ఆ రోజు శివుడిది పెళ్లి కళ్యాణం చేస్తారు కాబట్టి ఈ పాట మాత్రం ఖచ్చితంగా పాడతాము. అవునా? ఒక్కసారి మా కోసం. జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా మొల్లలు తురుములు ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజరా జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా. చాలా బాగా పాడారు.